హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2 to 3 years బేబీ గర్ల్ తులిప్ ప్యాంట్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి 22 ఇంచెస్ తీసుకున్నాను. ఫస్ట్ హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఎడ్జ్ నుంచి మన క్రాచ్ ఎంత ఉంటుందో అంత మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సెపరేట్ చేస్తున్నాను. సెపరేట్ చేసుకున్న తర్వాత ఇలాగ కుచ్చులు ఇస్తూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో నేను ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఇలా చూపిస్తాను. అలాగే ఫ్రంట్ పార్ట్ బట్టి బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చులు ఇస్తూ ఓవరాల్గా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఫ్రంట్ పార్ట్లకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసుకుంటున్నాను క్రాచెస్ దగ్గర. వన్స్ మనం క్రాచెస్ దగ్గర స్టిచ్ చేసుకోవడం అయిపోతే ఇప్పుడు మనం దీనికి బెల్ట్ అటాచ్ చేయాలి. దానికోసం నేను ఫోర్ ఇంచెస్ ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి మనకి వేస్ట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి హైట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. 4 ఇంచెస్ ఇలా కట్ చేసుకోవాలి. సో వన్ ఎడ్జ్ ఇలాగ మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం బాటమ్ పార్ట్కి బెల్ట్ అనేది ఇలాగ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసుకోవడమే, అంతే. ఈజీగా ఒక 20 to 30 మినిట్స్లో మనం ఈ బేబీ గర్ల్ తులిప్ సల్వార్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో నేను ఎలాస్టిక్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ ఎక్కడైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. నేను డీటెయిల్డ్గా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.